స్టూడెంట్స్ గురించి, స్టూడెంట్స్ మీ దగ్గర ఎటువంటి కౌన్సెలింగ్స్ కోసం వస్తున్నారు? బిడ్డతో పాటు తల్లిదండ్రులు కూడా చాలా సఫర్ అవుతున్నారు. సెకండ్ ఏంటంటే, ఈ ఫాదరు ఎక్కువ మార్క్స్ గురించి స్ట్రెస్ తేవడం. ఆ! వాడికి ఆ కోర్స్ మీద, ఆ సబ్జెక్ట్ మీదే ఒక విధంగా ఒక ఇరిటేషన్ వస్తది. ఆ! నువ్వు ఇట్లా చదువు, అట్లా చదువు, నువ్వు తినకపోయినా నష్టం లేదు. ఫస్ట్ పిల్లలకి ఏది కంఫర్టో అది చూసుకోవాలి పేరెంట్. హలో మ్యామ్. హలో. ఎడ్యుకేషనల్ కౌన్సెలింగ్ గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎడ్యుకేషన్‌లో స్ట్రెస్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఏ కాలేజెస్‌లో చూసినా, ఎక్కడ చూసినా ఎడ్యుకేషన్ స్ట్రెస్ అయితే చాలా ఉంది. సో, ఈ స్టూడెంట్స్ గురించి, స్టూడెంట్స్ మీ దగ్గర ఎటువంటి కౌన్సెలింగ్స్ కోసం వస్తున్నారు? దీని గురించి చెప్పండి. మేబీ స్వాతి, మనం జనరల్‌గా చూసే కేసెస్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు, అంటే ఒక బిడ్డకి ఇష్టం లేకపోయినా పేరెంట్ బలవంతంగా కొన్ని కాలేజెస్‌లో అవును. ఫేమస్ కాలేజెస్ అని జాయిన్ చేస్తున్నారు. హ్మ్. అది ఓకే. హ్మ్. బిడ్డతో పాటు తల్లిదండ్రులు కూడా చాలా సఫర్ అవుతున్నారు. అయ్యి ఆ! ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా ఇది తీసుకోవచ్చు మనం. అంటే ఇన్ జనరల్లీ ఈ కేసెస్ ఎలా ఉంటాయంటే, ఎడ్యుకేషన్ పరంగా కౌన్సెలింగ్‌కొస్తారు. హ్మ్. అది ఏ టైంలో అంటే, కొందరు ఎడ్యుకేషన్ మీద కొంచెం కాన్సంట్రేషన్ పెట్టలేరనమాట కొన్ని సిట్యుయేషన్స్‌లో. హ్మ్. అది ఎలా పెట్టలేరంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫాదర్ ఉంటాడు, వ్యవసాయమో ఏదో చేస్తుంటారు. కొడుకుని మంచి రిచెస్ట్ కాలేజీలో జాయిన్ చేస్తాడు. హ్మ్. అతనికి అక్కడ పిల్లలు ఉండే విధానం సర్వైవ్ అవ్వలేడు. హ్మ్. అంటే వాళ్ళంతా ఒక లగ్జరీ లైఫ్ చూస్తుంటారు. లగ్జరీ పర్సన్స్ ఉంటారు. లేదంటే వాళ్ళ పేరెంట్స్ మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు. అప్పుడు ఆ టైంలో కూడా అతను డిస్టర్బ్ అయిపోతుంటారు పిల్లలు. అవును. నేను ఆ కాలేజ్‌కెళ్ళను అని చెప్పేసి అంటుంటారు. అదొక పాయింట్. సెకండ్ ఏంటంటే, ఈ ఫాదరు ఎక్కువ మార్క్స్ గురించి స్ట్రెస్ తేవడం. అవును. అలానే ఇన్ని మార్క్స్ అక్కడ రావాలి, ఇంత పర్సెంటేజ్ రావాలి, ఇలా స్ట్రెస్ చేస్తూ ఉంటారు. మనకి పక్కన వాళ్ళకి ఇంత మార్క్స్ వచ్చాయి గదా! హ్మ్. నీకెందుకు రావట్లేదు అనడం వల్ల, వాడికి ఆ కోర్స్ మీద, ఆ సబ్జెక్ట్ మీదే ఒక విధంగా ఒక ఇరిటేషన్ వస్తది. అవును. తర్వాత ఫ్యాకల్టీ. ఇక్కడేంటంటే ఫ్యాకల్టీ వాళ్ళు కూడా కొంచెం స్ట్రెస్‌గా ఆహ్, అంటే వాళ్ళకున్న ట్రస్ట్ ప్రకారం మంచి మార్క్స్ రావాలి పిల్లలకని వాళ్ళ మేనేజ్‌మెంట్ అంతా ప్రెషర్ చేస్తుంటది గదా హ్మ్. స్వాతి. అప్పుడు వాళ్ళేంటంటే ఎవరి మీద చూపిస్తారు? పిల్లల మీద అవును. చూపిస్తారు. నువ్వు ఇట్లా చదువు, అట్లా చదువు, నువ్వు తినకపోయినా నష్టం లేదు. అంటే హ్మ్. రూమ్స్ కూడా కరెక్ట్‌గా ఇచ్చేవాళ్ళు కాదు. హ్మ్. మంచి మంచి యూనివర్సిటీ వాటిలో అంటే ఓకే. అడ్జస్ట్‌మెంట్ అవుతారు. కానీ ఇప్పుడు ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లో అంతా కాంపిటీషన్ అయిపోయింది. అవును. పిల్లలు తినేది తక్కువ, అవును. తర్వాత పడుకునేది తక్కువ, పడుకునేది తక్కువ. ఫిజికల్ జ యాక్టివిటీ తక్కువ. సో, ఆల్మోస్ట్ అన్నీ ఒక మనిషికి నీడ్ ఎంత వరకు అవసరం ఉంటుందో అన్నీ తక్కువ చేసేసి ఓన్లీ ఫర్ బ్రెయిన్ మాత్రమే పనిచేయాలి. నోరు మాత్రమే మాట్లాడేసి చదవాలి. హ్మ్. ఇది ఇప్పుడున్న ప్రెజెంట్ అవును. సిట్యుయేషన్స్. అప్పుడు వాడు డిస్టర్బ్ అవుతాడా లేదా? అప్పటి వరకు హ్మ్. ఆడతా పాడుతా తిరిగిన బిడ్డలు ఇప్పుడు సడెన్‌గా బయటకొచ్చేసి ఎక్కడో యూనివర్సిటీ కావచ్చు, లేదా ఎక్కడో కాంపిటీటివ్‌కి కావచ్చు, అలా వాడికి లేని హోప్‌ని క్రియేటివిటీ చేసేసి, నువ్వు ఈ యూనివర్సిటీలో చదువు, ఈ మార్క్స్ కావాలి, ఈ స్కోర్ రావాలి అని చెప్పేసి పేరెంట్స్ ప్రెజర్ చేస్తే, వాడు డిస్టర్బ్ అయిపోయే అవకాశాలు ఉంటది గదా! అవును. ఖచ్చితంగా ఉంటాయి. ఎంతప్పటికి ఫాదర్ వేలో చూడకూడదు మనం. హ్మ్. పిల్లల వేలో కూడా వేళ మేము చూసుకుంటామనమాట. ఓకే. అప్పుడు వాడు చెప్పే రీజన్స్ ఏంటంటే, మేడం నేను అన్ని విధాలుగా పర్ఫెక్ట్‌గా నేను ట్రై చేశాను. హ్మ్. నాకు ఆ స్కోర్ రాలేదు. మా పక్కింటి అబ్బాయికొచ్చిందని మా మదర్ చాలా అప్‌సెట్ అయిపోతున్నారు. హ్మ్. లేదా మా ఎదురింటి అబ్బాయికొచ్చిందని మా ఫాదర్ చాలా అప్‌సెట్ అయిపోతున్నారు. అంటే ఇక్కడ కాలేజీని బట్టేసి మార్క్స్ అయితే రావు రావు. స్వాతి. మనం చదివే దాన్ని బట్టి. ఫస్ట్ పిల్లలకి ఏది కంఫర్టో అది చూసుకోవాలి పేరెంట్. హ్మ్. సెకండ్ థింగ్, మనోడు చదువుతున్నాడా లేదా అనేది అబ్జర్వ్ చేసుకోవాలి అంటే, పేరెంట్ కనీసం ఒక రోజులో ఒక 1 అవర్ కేటాయించలేరా? 24 అవర్స్‌లో ఒక 1 అవర్ మన బేబీ కోసం మనం ఖచ్చితంగా కేటాయించలేమా? సో, మన కేటాయించాలి. పిల్లల కోసం మనం కేటాయిస్తే, అప్పుడు ఆ యూనివర్సిటీ వాళ్ళనో, ఆ ఇన్‌స్టిట్యూటోనో, లేకపోతే ఆ కాలేజీ వాళ్ళనో మనం పాయింట్ ఔట్ చేయడానికి లేదు. హ్మ్. తర్వాత ఈ పిల్లలకి నచ్చని కోర్సుల్లో బలవంతంగా జాయిన్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజుల్లో ఒక ఎంబీబీఎస్ సీట్ కొనాలంటే కోట్లు పెట్టంది, లక్షలు పెట్టంది అవును. ఏం రావట్లేదు. హ్మ్. పేరెంట్స్ బోత్ ఆర్ డాక్టర్స్ అయినప్పటికీ వాడికి సీట్ రాకపోయినా గానీ వాడిని జాయిన్ చేసేస్తున్నారు. హ్మ్. వాడికి ఆ ఎడ్యుకేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే 18 ఇయర్స్‌కి మామూలుగా సీట్ కొట్టేయాలి.
అబోవ్ 18 ఇయర్స్ వాళ్ళకి అలాట్మెంట్ ఉంటుంది. 20 ఇయర్స్ తర్వాత వాడి మైండ్ సెట్ మారొచ్చేమో, వాడికి అవును. ఓన్ బిజినెస్ క్రియేటివిటీ ఉండొచ్చేమో, హ్మ్. లేదంటే ఒక డిగ్రీ చదివేసి మనం పీస్ఫుల్గా ఉందాం అనుకోవచ్చేమో. హ్మ్. ఇక్కడ పేరెంట్ ఎఫెక్టే చూస్తున్నారు కానీ పిల్లల ఎఫెక్ట్ చూడకుండానే నెట్టేస్తున్నారు ఆ కాలేజెస్లో. హ్మ్. అప్పుడు వాడు ఫేస్ చేస్తాడా లేదా? ఖచ్చితంగా. చిన్న ఉదాహరణ స్వాతి. నేను ఈ రీసెంట్‌గా ఒక కౌన్సెలింగ్ కేస్ అనేది మనం చేయడం జరిగింది. ఆహ్, ఈ కౌన్సెలింగ్‌లో చాలా డిఫరెంట్ అనిపించింది నాకు. వాళ్ళ ఫాదర్ ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ ఎలా పెట్టాడంటే, ఆయనకొచ్చేది 20,000 హ్మ్. ఆ పేరెంట్‌కి. ఆ పేరెంట్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడో రెంట్‌కుండేసి మంచి కాలేజీ కాడ రూమ్ తీసుకున్నారు. హ్మ్. అది ఇంటర్మీడియేట్ స్టూడెంట్ అనమాట అతను. హ్మ్. ఇంటర్మీడియేట్‌లోనే అతను 2,00,000 పెట్టేసి ఆ కాలేజీలో చదివించాలని ఫిక్స్ అయిపోయాడు. ఓకే. ఆయన సాలరీ సరిపోతుందా? ఎలా సరిపోతుంది? కానీ ఆ అబ్బాయికి మార్క్స్ రావాలి. హ్మ్. ఇప్పుడు ఇంటికి వచ్చేస్తాడు ఆ అబ్బాయి. ఎందుకంటే నియర్ బై కాలేజీ దగ్గరే కాబట్టి హౌస్‌కొచ్చేస్తుంటాడు. వాళ్ళ డ్యాడీ ఈ మార్క్స్ షీట్ రాగానే మామూలుగా వాయించడంట. హ్మ్. ఎందుకు ఆయనకి స్ట్రెస్ ఏంటంటే ప్రతి నెల అప్పు తేవాలి మళ్ళీ. ఓకే. వాడి కాలేజీ ఫీజు ఎక్కువ గదా! అవును. 2,00,000 పెట్టి చదివించాలి గదా! కాలేజీలో. అవును. ఏదన్నా రిజల్ట్ నోటెడ్ రాగానే మళ్ళీ కొట్టేస్తాడు. హ్మ్. అసలు ఏంట్రా మా నాన్న ఇట్లా కొడుతున్నాడు, ఏంటి అని ఆలోచించే థింకింగ్ వాడికి లేదు. హ్మ్. వాడికి గూడా తెలిసిన రీజన్ ఏంటి మార్క్స్ రావట్లేదు కాబట్టి కొడుతున్నాడు. కొడుతున్నారు. బట్ ఎవ్రీ మంత్ ఆ ఫ్యామిలీకి 6,000 రెంట్‌కి పోతుంది. తర్వాత ఆ ఫ్యామిలీ నీడ్స్ ఉంటాయి. ఫెస్టివల్ సీజన్‌లో మనకి ప్రతి వాళ్ళకి బట్టలుంటుంది. తర్వాత చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి ఇంకా టాయ్స్ అని అవని ఇవని కొనుక్కోవడం అవన్నీ హ్మ్. ఉంటది. ఇదంతా స్ట్రెస్ నువ్వు పిల్లల మీద చూపిస్తే వాడిని చదవమంటే ఎలా చదువుతాడు? హౌ కెన్ ఇట్ పాసిబుల్ నిజంగా. ఫస్ట్ నిజమే. కదా! అవును. సో, యాక్చువల్‌గా పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి ఇంటర్‌లోనే మీ కానీ అబ్బాయి సెటిల్ అయిపోతాడనుకుంటున్నావా? అస్సలు. అంటే ఇంటర్ స్టేజ్‌లో నువ్వు 20,000 వస్తే వాడికి 2,00,000 పెట్టి చదివిస్తుంటే హ్మ్. అప్పుడు ఏంటి నువ్వు 40,000తో నువ్వు సంవత్సరం మొత్తం లీడ్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫన్ 12 నెలలకి ఆయనకొచ్చేదెంత? 2,40,000 గదా! అవును. అంటే ఈ 2,00,000 నువ్వు బిడ్డకి కేటాయిస్తావు. ఆ 40,000తో నువ్వు ఫ్యామిలీ లీడ్ చేసుకుంటావు. అప్పులు తెచ్చుకుంటావు. 2 ఇయర్స్‌లో నీ కొడుకేమైనా సెటిల్ అవుతాడా? అవ్వడు కదా! అవ్వడు. కానీ అతను స్కూల్ ఫీజు కట్టడం ఆపేశాడు. ఇటు చిన్న పాపకి స్కూల్ ఫీజు టైం అయింది. అటు కాలేజీ టైం కాలేజ్. అయింది. వాడు ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్, పాప 10థ్ క్లాస్. హ్మ్. ఇద్దరికీ నీడ్. చాలా ఎగ్జామ్స్ స్టార్ట్ ఇంపార్టెంట్. అయిపోయినాయి. హ్మ్. అయితే వాళ్ళ ఫాదర్ ఏంటంటే ఫీజు కట్టలేదని ఈళ్ళని పబ్లిక్‌లో నుంచోబెట్టేసి, హ్మ్. సరే మీరు బ్యాగులు తీసుకొనేసి బయట నుంచోండి. అమౌంట్ వచ్చిన తర్వాత మిమ్మల్ని లోపలికి అలౌ చేస్తాము. హ్మ్. అమౌంట్ వచ్చిన తర్వాతే మీకు హాల్ టికెట్స్ ఇస్తామని చెప్పారు. హ్మ్. ఈళ్ళ ఫాదర్ ఇంకా ఎవరో ఒకళ్ళని రిక్వెస్ట్ చేయాలి అమౌంట్ కోసం. హ్మ్. ఆ ఫాదర్ స్టార్టప్ చేశాడు. ఇంకా ఎవరు రావాలి, చేయాలి. ఈ అబ్బాయికి ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ అంతా ఇంట్రెస్ట్ లేదు. దొబ్బింది. దొబ్బింది. హ్మ్. నేను కాన్సంట్రేషన్ చేయలేను నాన్న. రోజు కాలేజ్‌కెళ్తే నన్ను నుంచోబెడుతున్నారు. హ్మ్. ఇంకా అమ్మాయి కూడా ఆడపిల్ల గదా! కొంచెం అమ్మాయికి గూడా షేమ్‌గా అనిపిస్తది గదా! సో, ఆ అమ్మాయి గూడా నేను చదవలేకపోతున్నాను అంటది. హ్మ్. కానీ ఈ పేరెంట్ మా కాడికి తీసుకొచ్చేసి, మా పిల్లలు చదవట్లేదంటే మేమేం చెబుతాం చెప్పండి? అక్కడ అప్సెట్టింగ్ ఏంటి? ఫైనాన్షియల్ ఫైనాన్స్. ఇష్యూ. అవును. కానీ వాళ్ళని మళ్ళీ కరెక్ట్ చేసేసి, ముందు ఎవరికి కావాలి ఈ కౌన్సెలింగ్? పేరెంట్స్‌కి. ఫస్ట్ పేరెంటల్ కౌన్సెలింగ్ అనేది ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. అసలు వాళ్ళ అచీవ్‌మెంట్‌కి ఎలా రిలేటెడ్ అవుతుందనేది మనం చూసుకుంటాం. హ్మ్. ఇప్పుడు ఆ పేరెంట్‌కి కౌన్సెలింగ్ చేస్తే, ఇప్పుడు ఆ అబ్బాయి ప్రెజెంట్ మన బీటెక్ ఫైనల్ ఇయర్ ఆ బాబు. ఓకే. అబ్బాయి అంతా సెటిల్ అయిపోయాడు. సో, వాళ్ళ హ్మ్. నాన్న ఫైనాన్షియల్ ఇష్యూ అంతా కూడా కనుక్కున్నాడు. హ్మ్. డ్యాడీ నీకు ఎక్కడైనా కానీ నీ బడ్జెట్‌కి సంబంధించే నన్ను చదివిచ్చు. చదివించు. ఓహ్! ఓహ్! ఈ నైస్. చిన్న ఇష్యూకే నువ్వు ఎక్కడో కార్పొరేట్ స్కూల్సో, కాలేజెసో మమ్మల్ని చదివిచ్చా? హ్మ్. ఎవ్రీ మంత్ నువ్వు అప్పెందుకు తెచ్చావు డ్యాడీ? హ్మ్. అవసరం లేదు నేను చదువుకుంటాను. నేను హ్యాపీగా చదువుకుంటున్నాడు. మంచి స్కోర్ వచ్చింది. గ్రేట్. సో, ఆ పాప కూడా ఇప్పుడు ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ అమ్మాయి. ఓహ్! ఇంటర్ అయిపోయింది. ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. సో, అమ్మాయి సీట్ కొట్టింది. హ్మ్. అమ్మాయి తెలుసా ఇంటర్మీడియేట్ మన గవర్నమెంట్ స్కూల్‌లోనే చదివింది తను. వాళ్ళ ఓకే. ఫాదర్‌కి బర్డెన్ అవ్వకూడదని. సో, రూమ్ రెంట్‌లు తగ్గిచ్చేసుకున్నారు. అంటే ఒక కౌన్సెలింగ్ ఇంతమందికి యూజ్ యూజ్ అవుతుంది. అవుతుంది. ఇంతమందికి అర్థమయ్యేలా చేసింది. అసలు మనీ వాల్యూ ఏంటి? ఆ! టైమ్ వాల్యూ ఏంటి? ఇప్పుడు పేరెంట్స్ వాల్యూ ఏంటి అని పిల్లలకి ఇప్పుడు పేరెంట్ ఎట్లా ఉంటున్నారో ఫస్ట్ థింగ్ మనకు తెలియాలి తెలియాలి. స్వాతి. అవును. అందుకు ఎడ్యుకేషన్ పరంగా కౌన్సెలింగ్ అనేది ఎలా అయితే చేస్తామో ఎడ్యుకేషన్‌లో హ్మ్. పేరెంటల్ కౌన్సెలింగ్ గూడా ఇంపార్టెంట్.
ఓకే. అవును. సో, నిజం. అందుకనే ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు సఫర్ అవుతున్నారా అంటే, ఎడ్యుకేషన్ చదవడం ఒక టాస్క్ అయితే, వాళ్ళ ఫీజులు టయానికి కట్టకపోవడం పోవడం ఇంకో ఇంకొక టాస్క్. టాస్క్. ఎందుకంటే స్కూల్ మొత్తంలో, కాలేజ్ మొత్తంలో అందరికి కట్టి మనల్ని ఒక్కల్ని నుంచో సైడ్‌కుంచితే పెడితే ఎలా అదొక టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అయిపోతుంది. ఇది అంటే ఉంటుంది. వాళ్ళు ఒక డిప్రెషన్‌కెళ్ళిపోతారు. ఈ అవును. క్లాస్‌మేట్స్ ఏమన్నా గమ్ముగా ఉంటారు. మీ ఫాదర్ ఇంకా కట్టలేదా ఫీజు? అవును. ఆ! మీ ఫాదర్ ఏం కడతాడులే. అవును. పద ఎళ్ళిపోదాం అని చెప్పేసి అందరు నవ్వడం. హ్మ్. అంటే ఆ పిల్లలు ఏజ్ పిల్లలు అదే గదా! హ్మ్. సో, వాళ్ళ పేరెంట్స్ ఎలా పెంచారో మనకవసరం లేదు. ఒక కార్పొరేటివ్ స్కూల్‌లో చదివే బడ్జెట్ ఈళ్ళకుందో లేదో తెలియదు. ఈళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ క్లాస్‌మేట్స్‌కుండదు. అవును. అవసరం గూడా లేదు. హ్మ్. మంచి మార్క్స్ వచ్చాయా? ఇదొక్కటే వాళ్ళ బ్రెయిన్‌లో ఉంటది. మార్క్స్ వస్తే క్లాప్స్ కొడదాం. క్లాప్స్ కూడా. మార్క్స్ రాకపోతే నోరు మూసుకొని కూర్చుందాం. ఇదే ఉంటుంది గదా! అవును. సో, ఇట్లాంటి నాలెడ్జ్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ లీడ్ అవుతుంది సో, ఈ స్వాతి. కౌన్సెలింగ్ అనేది ఫస్ట్‌లీ పేరెంట్‌కి అవసరం. పేరెంట్ తర్వాతే చిల్డ్రన్స్‌కి అవసరం అని అంటారు. పేరెంట్‌కి బోత్ ఆర్ ఇప్పుడు బోత్ ఆర్. నీడ్‌ఫుల్ కదా! హ్మ్. అసలు వాళ్ళు ఎందుకు సఫర్ అవుతున్నారనేది ఫస్ట్ థింగ్. ఫస్ట్ థింగ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ అది. హ్మ్. అట్లనే పిల్లలు కూడా కొందరేంటంటే చదువుతాం, చదువుతాం అని చెప్పేసి కూడా ఫీజులు కట్టేసి హ్మ్. తర్వాత చేతులెత్తేస్తారు. ఓకే. వాళ్ళకేంటంటే ఇప్పుడు మొబైలు, హ్మ్. లేదంటే ఇంకేదన్నా అలవాట్లు, హ్యాబిట్స్, లేదంటే పర్టిక్యులర్‌గా ఒక ప్లేస్‌లో కూర్చొనేసి చదవాలంటే కొంచెం డిస్కంఫర్ట్, హ్మ్. లేదా ఫ్రెండ్స్‌తో కొత్తగా ఉండే ఫ్రెండ్స్‌తో అడ్జస్ట్ అవ్వలేకపోవడం. ఈ స్టేజెస్ ఎక్కువగా ఎప్పుడొస్తాయంటే ఇంటర్మీడియేట్ తర్వాత ఒక ఫ్రీడమ్ ఒస్తది. హ్మ్. డిగ్రీనో లేదా కాలేజీ వచ్చేసి చేంజెస్ అప్పుడు అట్లా. హ్మ్. అప్పటిదాకా పర్టిక్యులర్‌గా ఉన్న పిల్లలు ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయే అవకాశం ఆ! ఉంటుందనమాట. హ్మ్. మీరు గమనించండి కొన్ని కార్పొరేట్ స్కూల్‌లో చదివినోళ్ళు, కాలేజెస్‌లలో చదివినోళ్ళు తర్వాత లాంగ్ టర్మ్ డిగ్రీకొచ్చే లోపల ఇంకేదేదో కాలేజెస్‌కెళ్ళిపోతున్నారు. అవును. అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి? వాళ్ళకి ఫ్రీడమ్ వస్తుంది గదా! ఫ్రీడమ్ వస్తుంది. అవును. ఒక చిలుకని ఒక పంజరంలో ఉంచాము. అది ఎగరడానికి ఎక్కడికి అవకాశం లేదు. హ్మ్. దానికి బాధలు తెలిసే అవకాశం గూడా లేదు. హ్మ్. అంటే ఎలా అంటే 7:30 కల్లా నువ్వు స్కూల్‌కి అటెండ్ అయిపోవాలి. ఈవినింగ్ 7:00కి ఇంటికొస్తే తినేసి మళ్ళీ మార్నింగ్‌కి పడుకొని లేచేసి. వర్కింగ్ ఏదో చేసుకుంటారు. హోంవర్క్ ఏదో చేసుకుంటారు. లేదంటే మనకి రొటీన్‌గా వాళ్ళు స్కూల్‌లో ఇచ్చే వర్క్ ఏదైతే ఉంటదో అదన్నీ చేసుకొనేసి నిద్రపోతారు. హ్మ్. అప్పుడు అది పంజరంలో ఉన్న చిలుకే గదా! అవును. తర్వాత డిగ్రీకొచ్చే లోపల ఇవన్నీ ఉండవు ఇన్‌స్ట్రక్షన్స్. నీ లైఫ్ నీ ఇష్టం. హ్మ్. అలా ఉంటుంది. హ్మ్. డిగ్రీకొచ్చే లోపల నీ లైఫ్ నీ ఇష్టం అనుకోని అవును. వదిలేస్తారు. అప్పుడు వాడు కాలేజీకి 9:00కెళ్తాడు. 8 కయినప్పటికి. తర్వాత ఈవినింగ్ 4 కల్లా రిలీవ్ హ్మ్. అయిపోతాడు. వాడి ఇష్టం ఉంటే డుమ్మా కొట్టొచ్చు. లేదంటే లేకపోతే కాలేజీకి అటెండ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎవ్వరు వాడిని క్వెషన్ చేసేవాళ్ళుండరు. ఎందుకంటే పెద్ద పిల్లలు గదా! హ్మ్. ఏదైనా అంటే సెన్సిటివ్‌గా ఫీల్ అయిపోయేసి, ఈ సెన్సిటివ్‌నెస్‌లో ఏదైనా ఐటెమ్ లాంటివి చేసుకుంటే, మాకెందుకులే ఈ తలనొప్పి, ఈడికొక మెచ్యూరిటీ వచ్చింది, ఈడు బ్రతకగలుగుతాడనేసిదే ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ. వదిలేస్తారు. ఓకే. అట్లా ఉంటుంది స్వాతి. సో, మ్యామ్ లైక్ ఇప్పుడు ఈ కౌన్సెలింగ్‌కి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఎలా కన్సల్ట్ అవ్వాలి అంటారు? మా వెబ్‌సైట్‌లోకెళ్ళిపోయేసి ఆర్‌డీఆర్ హాస్పిటల్ అని మీరు క్లిక్ చేసినట్లయితే దాంట్లో హ్మ్. ఫోను నంబరు, మా యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది మీకు రావడం జరుగుతుంది స్వాతి. ఓకే. ఇది ఓన్లీ ఇక్కడే ఉందా? లేకపోతే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఇంకా బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా? మనకి ఆన్‌లైన్ ఫెసిలిటీ ఉంది. ఆఫ్‌లైన్ ఫెసిలిటీ కూడా ఉంది స్వాతి. హ్మ్. ఇక్కడ వచ్చేసి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ అనేది ప్రెజెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే. ఓకే మ్యామ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మా.